స్వర్ణ, ముందు తలిపేయండి. స్వర్ణ, వెంటనే బయలుదేరండి. మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. ఎందుకు? మా ఇంట్లో నాకు పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. మా అత్త వాళ్ళ పెద్ద నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. నాకేం చేయాలో తెలియట్లేదు, అందుకే వచ్చేసాను. పిచ్చి, ఈ టైంలో నేను వెళ్తూ ఎవరైనా చూస్తుంటే నీకేమైనా పిచ్చా? ఎవరైనా చూస్తే చాలా ప్రమాదం. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. నేను వెళ్ళను. స్వర్ణ, నిన్ను నమ్మొచ్చాను. ఇక నాకన్నీ నువ్వే. నన్ను అర్థం చేసుకో స్వర్ణ. ఈ సంవత్సరంతో నా చదువు పూర్తయిపోతుంది. దాని తర్వాత నువ్వేం చెప్పినా వింటాను. స్వర్ణ, ప్లీజ్ స్వర్ణ. అది జరగదు, జరగనివ్వరు కూడా. నేను ఇక్కడికి వచ్చానని మా వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది. అందరూ వెతుకుతుంటారు. పద వెళ్ళిపోతాం. ఎందుకైనా నాతో ఇన్ని రోజులు ఇలా మాట్లాడారు? ఇలా చూడండి, ఇప్పుడు కనుక మీరు నాతో రాలేదనుకోండి, రేపొద్దు నన్ను ఈ ఊర్లో శవంగా చూస్తారు. అది మీకు ఇష్టమేనా? వలచిన ప్రియతమా వయసులో సరిగమా వినమని అంటున్నా, మనసుతో కలమని చెబుతున్నా, త్వరపడమంటున్నా, తొలివలపు తోడవమంటున్నా. నాకు వేరే దారి తెలియలేదురా. అందుకే ఇలా నిర్ణయం తీసుకున్నాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే అమ్మాయి దీవురే. నన్ను క్షమించరా. వాడు ఎక్కడున్నాడు చెప్పరా?